జేడీయూ ప్రెసిడెంట్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోమారు బీజేపీకి హ్యాండ్ ఇవ్వబోతున్నారా అంటే అవునని అంటున్నారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఇక ఈ ఏడాది నవంబర్లో బీహార్ శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడానికి మరోమారు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బుధవారం నాడు చెప్పారు. ఇక వచ్చే బీహార్ ఎన్నికల్లో ఆయన బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తారు. అటు తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం ఆయన బీజేపీ నుంచి బయటకు వస్తారని బీహార్లోని చంపారణ్ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఇక అయితే నితీష్ మాత్రం రాష్ట్రంలో ప్రజాదరణ కోల్పోయారని, 5వసారి అయిన ముఖ్యమంత్రి పదవిలో కూర్చునే అవకాశాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయని అన్నారు. ఆయన బీజేపీతో జట్టు కలిసి పోటీ చేసినా ఇక ఆయన మాత్రం సీఎం అయ్యే ఛాన్స్ లేనే లేదని చెప్పాడు కిషోర్. నవంబర్లో ఎన్నికల తర్వాత ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు, నితీష్ కుమార్ తప్పించి అని జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు అన్నాడు. ఇక కావాలనుకుంటే తాను రాతపూర్వకంగా కూడా రాసిస్తా, ఒకవేళ తన అంచనా తప్పని తేలితే తాను రాజకీయ ప్రచారాన్ని నిలిపివేస్తానని చెప్పాడు. తన అంచనాల ప్రకారం అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే కుమార్ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వస్తారని, దీనికి కారణం కూడా చెబుతానని అన్నారు. ఇక బీజేపీ ఆయన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించదు, అయినా బీజేపీతో కలిసి పోటీ చేస్తాడు. గతంలో కూడా ఆయన చేసింది ఇదే అని, 2015 ఎన్నికల్లో తప్పించి అప్పుడు తాను ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించానని కిషోర్ గుర్తు చేశారు. ఇక బీజేపీ కూడా ఆయన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాత్రం ప్రకటించదు, ఎందుకంటే ఆయన ప్రజాదరణ రోజు రోజుకు క్షీణించడమేనని ఆయన వివరించారు. ఇక కావాలనుకుంటే తాను ప్రధానమంత్రి మోదీ, అమిత్ షాలకు సవాల్ విసురుతా అని నితీష్ కుమార్ ఇక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారా, నితీష్ కుమార్ మరో 5 సంవత్సరాల పాటు సీఎంగా కొనసాగుతాడని హామీ ఇస్తారని మోదీ, షాలను సవాల్ చేశాడు ప్రశాంత్ కిషోర్. నితీష్ను పట్టుకొని ఎక్కువ సీట్లు సాధించలేరని చెప్పాడు. ఇక కిషోర్ వచ్చే ఎన్నికల్లో నితీష్కు పార్టీ ఘోరంగా ఓడిపోతుందని జోసం చెప్పాడు. ఎన్నికల తర్వాత బీజేపీ సీఎం పదవి ఆఫర్ చేయకపోతే ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం ఎవరితోనైనా జట్టు కట్టడానికి సిద్ధంగా ఉంటారని ఈ సందర్భంగా తేల్చి చెప్పాడు. నితీష్ కుమార్ శారీరకంగా అలసిపోయాడని, అలాగే మానసికంగా కూడా రిటైర్ అయ్యాడన్నారు కుమార్. ఇక ఇతని మానసిక స్థితి కూడా సరిగ్గా లేదు, ఆయన కేబినెట్ మంత్రుల పేర్లు కూడా ఆయనకు తెలీదు, పేపర్ చూసి చెబుతాడు తప్ప అతని మించి ఏమీ గుర్తుండవని అన్నారు. ఇక రాష్ట్రంలో అతను తిరిగిన జిల్లాల్లో పేర్లు తెలియవు, అధికారులు చెప్తే కానీ ఆయనకు గుర్తుకు రావని, అలాంటి వ్యక్తి బీహార్ను పాలిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు ప్రశాంత్ కిషోర్. గత ఏడాది పలువురు ముఖ్యమంత్రుల సమక్షంలో కేంద్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకార సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకొని బీహార్ పరువు తీశాడని, మోదీ కాళ్ళు మొక్కాలనుకుంటే ప్రైవేట్లో మొక్కచ్చు అని అన్నారు. ఇక ఈ సందర్భంగా ఆయన నిలదీశాడు కూడా. ఇక బీహార్ వెనుకబాటుతనానికి బీజేపీ, కాంగ్రెస్ కూడా కారణమన్నాడు ప్రశాంత్ కిషోర్. వచ్చే ఎన్నికల్లో తన పార్టీ గట్టి పోటీనిస్తుందని ఈ సందర్భంగా తెలియజేశాడు.